నమస్తే. నేషనల్ హైవే నంబర్ 516 సంబంధించినటువంటి ఒక అప్డేట్ పాడేరు సెక్షన్‌కి సంబంధించినటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. ఈ నోటిఫికేషన్ 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్, అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఈరోజు అంటే 22 జనవరి 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో, ఇది ఆన్‌లైన్ ఎడిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి మెయిన్ ఎడిషన్‌గా ఉన్నటువంటి పార్ట్‌లో పేజ్ నెంబర్ 7లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏమిటి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి వివరాలను చూసినట్లయితే, ఇది ఇక్కడ SO 223E జాతీయ రహదారుల చట్టం 1956, అంటే 1956 చట్టాన్ని అనుసరించి భూసేకరణ జరగబడుతోంది. దాని అర్థం ఇది 48 ఆఫ్ 1956 యొక్క సెక్షన్ 3A యొక్క సబ్సెక్షన్ 1 కింద జారీ చేయబడిన భారత రాజపత్రం, అంటే ఇది గెజిట్ అంటాం. అసాధారణ పార్ట్ 2 సెక్షన్ 3 సబ్సెక్షన్ 2లో ప్రచురించబడిన రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం యొక్క ప్రకటన SO 4605E తేదీ 20 అక్టోబర్ 2023ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కిలోమీటర్లు 248.916 నుండి, అంటే 248 కిలోమీటర్ల 916 మీటర్ల నుండి కిలోమీటర్లు 262.26, ఇది దీనికి సంబంధించినటువంటి భాగం. అంటే ఇది 248 నుంచి 262 అంటే సుమారుగా 14 కిలోమీటర్ల దగ్గరగా, కొన్ని మీటర్లలో కొంత తేడా ఉందనుకోండి, సుమారుగా 14 కిలోమీటర్ల డిస్టెన్స్కి సంబంధించినటువంటి ఈ భాగంలో డిజైన్ చైనేజ్ కిలోమీటర్లు 0 నుంచి 13 కిలోమీటర్ల వరకు ఇచ్చారు. 0 కిలోమీటర్లు 0 మీటర్స్ నుంచి 13 కిలోమీటర్లు, ఇది పాడేరు బైపాస్ సెక్షన్ సంబంధించినటువంటి విధంగా ఈ వరకు విస్తరించి ఉన్న భూమి పొడవున NH 516E యొక్క నిర్మాణం, ఈ నిర్మాణంలో భాగంగా చెప్పేది వెడల్పు చేయటం, అలాగే 2 వరుసల పేవ్ షోల్డర్ మొదలగు వాటితో ఇచ్చారు. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి రూటే కాబట్టి ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మనం తీసుకోవాలి. ఇప్పుడు కేవలం వెడల్పు చేస్తున్నటువంటి భాగంగానే మాత్రమే ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇష్యూ చేయబడుతున్నాయి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిర్వహణ, మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ కొరకు సదరు నోటిఫికేషన్కి అనుబంధంగా ఉన్న షెడ్యూల్లో నిర్దేశించిన భూమిని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం తన ఉద్దేశాన్ని ప్రకటిస్తోంది అని చెప్పి ఇచ్చారు. దీని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చిన ఈ పార్ట్లో సదరు చట్టం యొక్క సెక్షన్ 3A యొక్క సబ్సెక్షన్ 3 కింద ఆంధ్రప్రభ మరియు ది హిందూ తేదీ 25 నవంబర్ 2023 నా రెండింటిలో, అంటే ఆంధ్రప్రభ మరియు హిందూ రెండు పేపర్లలో సదరు నోటిఫికేషన్ SO నెంబర్ 4605E తేదీ 20/10/2023 యొక్క విషయం ప్రచురించబడింది. అంటే గతంలో మేము నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పడానికి ఇది ఇస్తున్నటువంటి పారాగ్రాఫ్. మరియు సెక్షన్ 3C కింద దాఖలు చేయబడిన అభ్యంతరాలు పరిశీలించబడ్డవి మరియు తగు విధంగా పరిష్కరించబడ్డాయి, అంటే పరిష్కరించబడినవి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3A కింద వచ్చినటువంటి అబ్జెక్షన్స్ని, ఆ క్లెయిమ్ని మేము వాటిని చూసాము అని చెప్పడానికి ఈ పార్ట్. మరియు సదరు చట్టం యొక్క సెక్షన్ 3D యొక్క సబ్సెక్షన్ 1 అనుసరించి సంబంధిత అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. ఇక్కడ సమర్థ ప్రాధికారిగా వ్యవహరించినటువంటి అధికారి తన యొక్క రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నారు. కావున ఇప్పుడు సంబంధిత అథారిటీ సదరు నివేదిక స్వీకరించిన మీదట, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తన నివేదికను స్వీకరించిన తర్వాత, మరియు సదరు చట్టం యొక్క సెక్షన్ 3D యొక్క సబ్సెక్షన్ 1 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం వారు పైన తెలిపిన ఉద్దేశం కొరకు సదరు షెడ్యూళ్లలో నిర్దేశించిన భూమిని సేకరించాలని ఇందు మూలంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి మేము ఈ ల్యాండ్ని మేము తీసుకుంటున్నాము, ఈ షెడ్యూల్లో ఉన్న భూమిని అంటున్నారు. ఈ షెడ్యూల్ అనేటువంటి పార్ట్ ఇక్కడ ఇచ్చారు. దీనికి ఒక QR కోడ్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాం. ఇక చివరి పారాగ్రాఫ్గా వచ్చిన ఈ భాగంలో, మరియు తదుపరి సదరు చట్టం యొక్క సెక్షన్ 3D యొక్క సబ్సెక్షన్ 2 అనుసరించి అధికారిక రాజపత్రంలో ఈ నోటిఫికేషన్ ప్రచురణ మీదట సదరు షెడ్యూల్ నిర్దేశించిన భూమి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి దాఖలు పరచబడిందని, ఎటువంటి రుణభారాలు లేవని ఇందు మూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంటే ఈ ల్యాండ్ ఏవైతే గతంలో సర్వే నెంబర్లలో మెన్షన్ చేయబడ్డాయో ఆ ల్యాండ్ ఇప్పుడు ఈ షెడ్యూల్లో కూడా దాని ల్యాండ్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఈ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ QR కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేసినట్లయితే స్మార్ట్ ఫోన్స్ ద్వారా దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేవి మనకు అందుబాటులోకి వస్తాయి. మన ప్రేక్షకుల కోసం, మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి నేను దీన్ని స్కాన్ చేశాను. దీనికి సంబంధించినటువంటి వివరాలను నేను మీకు ప్రజెంట్ చేస్తాను.
ఈ వివరాల్లోకి వెళ్లే ముందు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను చూసినట్లయితే ఈ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ రూట్ మ్యాప్ ఇది కొంత కన్ఫ్యూజన్గా క్రియేట్ చేసే విధంగా ఉన్నటువంటిది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటిది అంటే దానికి గల కారణం ఏమిటి అంటే ఇది రకరకాల ఏరియాస్ని మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇది రకరకాల ఏరియాస్ని మెన్షన్ చేయడం జరుగుతున్న కారణంగా ఇది జిగ్జాగ్గా చూపిస్తూ ఉంది. అందువల్ల ఈ డిఫరెంట్ రూట్స్ అనేటువంటివి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కానీ ఇది ప్రధానమైనటువంటి ఏరియా గ్రామ పంచాయతీల పరిధులుగా తీసుకుంటూ దీన్ని సర్వే నెంబర్లను బేస్డ్గా మనం ఆలోచన చేయవలసి ఉంటుంది. ఈ రూట్లో రకరకాలైనటువంటి విలేజెస్ లగిసిపల్లి, కరకపుట్టు, అలాగే తుంపాడ, కిండంగి, సిరిబయలు, అడ్డమండ, కొంతిలి ఇలాంటివి పాడేరు, అలాగే ఇక్కడ డీగొంటూరు పంచాయతీల అనేక గ్రామాలను మెన్షన్ చేస్తూ వచ్చిన కారణంగా మధ్యలో ఈ కుజ్జలిని కూడా మెన్షన్ చేశారు. తర్వాత సన్యాసమ్మ పాలెన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందువల్ల కొంత ఇది రూట్ని జిగ్జాగ్గా చూపిస్తూ వస్తోంది. కానీ ఇది ప్రధానంగా సర్వే నెంబర్లను బేస్ చేసుకొని మాత్రమే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇది ఒక రఫేష్ ఐడియా కోసం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఈ మ్యాప్. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసినట్లయితే ఇది స్కాన్ చేసిన తర్వాత ఒక 12 పేజీల పేపర్ రావడం జరిగింది. ఇందులో ఇది ఒక 6 పేజెస్ దాకా హిందీ రిలేటెడ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్. ఈ 7th పేజీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం తెలుగులో చదివినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇది ఇంగ్లీష్లో ఇవ్వబడిన పేజీగా తీసుకుంటే ఇది 1వ పేజీ అనుకోండి, ఇది 2వ పేజీ. ఇక్కడ ఇచ్చినటువంటి భాగాలు ఈ తాలూకాగా ఇచ్చినటువంటి ఇది పాడేరు, అంటే ఇది మండలం. పాడేరు మండలంలో లగిసిపల్లి ప్రాంతానికి సంబంధించింది. ఇది కొద్దిగా జూమ్ చేసి చూద్దాం. ఇది లగిసిపల్లికి సంబంధించినటువంటి ప్రాంతం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర ప్రదేశాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఇంకొక పేజ్ ఇందులో కరకపుట్టు అనేటువంటి విలేజ్ ఇక్కడ చూపించారు. మళ్ళీ ఇక్కడ పాడేరు విలేజ్కి సంబంధించినటువంటి కొన్ని ఈ ప్రాపర్టీ రిలేటెడ్ డీటెయిల్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అలాగే కిండంగి అనేటువంటిది రకమైనటువంటి సుండ్రుపుట్టు, తుంపడ, కజ్జిలి వీటికి సంబంధించింది, డీగొండూరు ఇలాంటి ప్లేసెస్ అన్ని, బర్మన్ కూడా ఈ ప్లేసెస్ని ఇలా మెన్షన్ చేస్తూ వచ్చారు. అడ్డుమండ ఇక్కడ, ఆ తర్వాత సన్యాసమ్మపాలెం ఈ విలేజెస్ పేరుతో మొత్తం ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన వివరాలని ఈ 12వ నెంబర్ పేజీ వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది 12వ నెంబర్ పేజీ, ఇది 11వ నెంబర్, ఇది 10, ఇది 9, ఇది 8 మరియు 7తో స్టార్ట్ అయ్యి 12వ పేజీ వరకు కూడా ఈ వివరాలని మెన్షన్ చేయడం జరిగింది. ఈ పేజ్ ఈ సంబంధించిన వివరాలు మనకు కావాలనుకున్నట్లయితే QR కోడ్ ద్వారా స్కాన్ చేయటం ఒకటి, లేదా ఒకవేళ అది హార్డ్ కాపీగా దొరకనట్లయితే మాత్రం ఈ ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ నేను షేర్ చేయడం జరుగుతుంది. దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మీకు షేర్ చేస్తాను. అది టచ్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఆ పేపర్కి మీరు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఆ పేపర్ మీరు ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ అది కాకున్నట్లయితే epaper.prabhanews.com అనేది టైప్ చేసేసి 22 జనవరి 2024 నాటి పేపర్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా పేజీ నెంబర్ 7లో ఓపెన్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.